క్రీస్తు లోపల ఉన్నాడు కాబట్టి అన్నిటినీ తట్టుకొని తాలుకొని సంతృప్తిగా బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. మరి నీ జీవితంలో ఒక్క మాట అంటే పడలేకపోతున్నా, ఒక చిన్న సమస్య నీ దగ్గరికి వస్తే తట్టుకోలేకపోతున్నా, కొన్ని చిన్న చిన్న శ్రమలు వస్తే తాలుకోలేకపోతున్నా, కొంచెం అనారోగ్యం నీ దగ్గరికి సమీపిస్తే భరించలేకపోతున్నా. ఏమండి, మరి నీ హృదయంలో క్రీస్తున్నట్ట క్రీస్తు లేనట్లా నిన్ను నువ్వే పరీక్షించుకో. ఏమండి, ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నానని నువ్వు అంటున్నావు, మరి తృప్తిగా ఉన్నావా? అసృప్తిగా గొనుగుతూ సనుగుతూ లేక ఇతరులకు దేవుని గురించి ఆడిపోసుకుంటూ రకరకాలుగా అవమానకరంగా ఉన్నావా? ఒక్కసారి యోచించుమని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో సనుగులు గొనుగులు మానేయండి, సంశయాలు పక్కన పెట్టేయండి, నిందలను అవమానాలను చూడొద్దండి. నిన్ను ఎగతాళి చేసిన వారిని, గేలి చేసిన వారిని పట్టించుకోవద్దండి. నిన్ను ఆడిపోసుకున్న వారిని బట్టి నీవు ఏం దిగులు చెందవద్దా. నీకున్న శ్రమలను బట్టి అయ్యో ఏం భక్తి చేస్తుంది, ఏం భక్తి చేస్తున్నాడు, ఏం దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఏం దేవుణ్ణి నమ్ముకుంది. పునీత్ ఓయ్ ఇట్రా, ముందుకు రైట్కి రా, నువ్వు 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 వచ్చే ముందుకు రా. ఒక్కరు రండి, ఎవరొకరు వచ్చేయి. నువ్వు ఒక్కరు ఆడనే కూర్చో. జరుగునా అంగ జరుగు, జరుగు, ముందుకు రా. ఏమి నమ్ముకున్నారో, నమ్ముకుంటే ఎందుకు జరుగుతుందో, ఎందుకు ఇంత అనారోగ్యం, ఎందుకు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎందుకు కుటుంబంలో ఇన్ని శ్రమలు, ఎందుకు ఇంత కుటుంబంలో అలజడిలో, ఎందుకు ఇంత లేమి స్థితి, ఏమి లేని పరిస్థితి, ఎందుకు ఇంత దీనస్థితిలో ఉన్నారు అని ఒకవేళ నిన్ను గురించి మాట్లాడుకుంటున్నారా? భయపడద్దా. నీ దేవుడు నీతో ఉన్నాడు. ఈ సంవత్సరాన్ని చెప్పాడు, నీ పక్షాన యుద్ధం చేస్తానని. నీతో చేసేవారితో కూడా ఆయన యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. నీతో పోరాడుతున్న వారితో ఆయనే డైరెక్ట్గా పోరాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎవరితో యుద్ధం చేస్తున్నావో నీవు కాదు, ఆయనే నీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకో, సంతోషంగా ఉండటం నేర్చుకో. దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రమలు గొప్ప భాగ్యమని ఎంచుకో. పౌలు గారు ఎంచారు కదండి, ఈ శ్రమలన్నీ నాకు భాగ్యమని ఎంచుకున్నాడు. ఆయనకు ఏం తక్కువ లేదండి, మనకి అన్ని తక్కువ ఉన్నాయి. చెప్పాలంటే ఒక మాట, సమయానికి తిండి ఉండదు, టయానికి డబ్బు ఉండదు, లేకపోతే మన పిల్లలకు కావలసిన వనరులు ఉండవు, లేదంటే మనకు కావలసిన సదుపాయాలు ఉండవు, ఇల్లు లేదు, పొలాలు లేవు, స్థలాలు లేవు, ఇంకొకటి కార్లు లేవు, బంగ్లాలు లేవు. మనకే ఉండవేమో కానీ మన కులమే తక్కువేమో అని అనొచ్చేమో కానీ అన్నీ మనకు తక్కువే. కానీ పౌలు గారికి అన్నీ ఎక్కువే తెలుసా. దేంట్లో తక్కువడు కాదు, అన్నిట్లో గొప్పవాడే. అయితే తాను ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించాడో, దేవుని బిడ్డలారా, అది మొదలుకొని తనకు కలిగి ఉన్నవన్నీ పెంటగా ఎంచుకున్నాడు, నష్టంగా ఎంచుకున్నాడు. ఆటికి సరిపోలేదు, ఎన్నో శ్రమల గుండా వెళ్తా ఉన్నాడు. వెళ్తూ ఉంటే అనేక రకాలైనటువంటి శ్రమ, ఒక్క దాని గుండా కాదండి, చుట్టూ. ఈ పత్రిక కూడా ఇంకొక మాట చెప్పనా, ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఈ లేఖ కూడా ఎక్కడి నుండి రాశాడో తెలుసా అండి?
చెరసాలలో ఉండే రాశాడు. ఈ రాసినటువంటి చెరసాలలో ఉన్నటువంటి ఆ స్థలం ఎలాంటిదో తెలుసా అండి? చాలా బహు భయంకరమైన వాసన, కంపు కొడుతున్న స్థలం తెలుసా? భయంకరమైనటువంటి, ఇప్పుడు పెడుతున్న చలి కాదు, భయంకరమైన చలిలో ఉంటున్న పరిస్థితి. ఇంకో మాట చెప్పాలంటే కటిక చీకటిలో జైల్లో ఉండి, చెరసాల్లో ఉండి రాసినటువంటి మాట, నేను సంతృప్తిగా ఉన్నాను, మీరు సంతృప్తిగా ఉండండి అని. నేను సంతోషంగా ఉన్నాను, మీరు సంతోషంగా ఉండండి అని. అటువంటి స్థితిలో కూడా ఏమండి, స్వీయ పరితాపానికి అనగా తన సొంత ఏమంటారు ఆలోచనకో, సొంత దాని ఏమంటారు పరిస్థితులకో, కమిట్మెంట్ దానికి చోటు ఇవ్వక, ఆ పరిస్థితులకు చుట్టూ ఉన్నటువంటి ఆ పరిస్థితులకు చోటు ఇవ్వక వ్రాస్తున్నాడు, నేను సంతృప్తిగా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను సంతోషంగా ఉన్నాను అని. నేను అంటాను ప్రభు పేరట ప్రేమతో, యేసుక్రీస్తు నీలో, నీ ఇంటిలో, నీ హృదయములో, నీ ఒంటిలో నీతో ఉంటే ఎన్ని శ్రమలైనా రాని, ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని బాధలైనా రాని, ఎన్ని అవమానాలైనా ఎదురైనా, ఎన్ని ఇబ్బందులైనా ఎదురు కానీ, ఎంతగా నీ పరిస్థితులు అడుగంటా పోని, నువ్వు సంతోషంగా సంతృప్తిగానే ఉంటావు. హల్లెలూయా అనడానికి క్రీస్తును చేర్చుకున్న పౌలు గారే గొప్ప సాక్ష్యం. కానీ అలా సంతృప్తిగా సంతోషంగా నువ్వు లేవు అంటే, ఇదిగో నీ స్వీయ పరితపానికి లేదా నీ జీవితంలో పరిస్థితుల ప్రభావానికి నువ్వు ఎక్కడో చెలించిపోతున్నావు, చోటిస్తున్నావు. నువ్వు చుట్టూన్న నీ పరిస్థితులకు కాస్త ఏదో విడిచిపోతున్నావు, బడిపోతున్నావు. ప్రతికూల పరిస్థితులకు నీవు దిగులు చెందుతున్నావు. నీకున్నటువంటి స్థితిగతులను బట్టి నువ్వు ఎక్కడో నీ గుండెల్లో ఆందోళన, వేదన కలుగుతా ఉంది. నీకున్న ఒంట్లో ఉన్న అనారోగ్యాన్ని బట్టి నీకు ఎక్కడో కాస్త భయం పట్టుకుంది. ఎందుకో తెలుసా? నీ సొంత ఆలోచన చేస్తున్నావు, ఆ పరిస్థితులకు చోటిస్తున్నావు. చుట్టూన్నటువంటి పరిస్థితులకు తన స్వకీయ పరితపానికి చోటివ్వలేదు పౌలు గారు. కానీ ఈ రోజున నీకు నీవు ప్రభావితం అయిపోతున్నావు. నీ పక్కన వారు ఏది చెప్తే అది ప్రభావితం అయిపోతున్నావు. నీ ఇరుగు పొరుగు వారు ఏది చెప్తే దానికి ప్రభావితం అయిపోతున్నావు. నీ ఇంటి పక్కన వారు ఏది చెప్తే అది నీకు ప్రభావితం అయిపోతున్నావు. నీ ఇంట్లో ఉన్నవారు, ఎనికిలు ఉన్నవారు, నీ చుట్టూ ఉన్నటువంటి వారు ఏది చెప్తే దానికి ప్రభావితం అయిపోతున్నావు. అందును బట్టి భయపడిపోతున్నావు, దిగులు పడుతున్నావు. అందును బట్టి డీల పడిపోతున్నావు, నిరాశలోనికి వెళ్ళిపోతున్నావు. అందును బట్టి నీకు తృప్తి, సంతృప్తి అన్నది కొదవగా ఉండే. ప్రేమతో తెలియచేస్తున్నారు, వాటికి చోటు ఇవ్వద్దండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వీయ పరితాపానికి చోటు ఇవ్వద్దండి అంటే నీ సొంత ఆలోచన, నీ సొంత కోరికలు, నీ సొంత అంటే నీ సంబంధం ఉంటవే అంటే మన ఉద్దేశాలకు సొంతమైనటువంటి వాటికి. అలానే నీ చుట్టూన్న పరిస్థితులకు చోటు ఇవ్వద్దు, ప్రతికూల పరిస్థితులకు చోటు ఇవ్వద్దు. లేదా నీకు ఏవేవో చెబుతున్న వారికి ఆ మాటలు వినొద్దు. వాటి ద్వారా నువ్వు క్రీస్తును కలిగి ఉన్న కూడా నీలోనికి ఒకలాంటి ఆందోళన వచ్చేసి నీకు తృప్తిని, సంతృప్తి లేకుండా, సంతోషం లేకుండా చేస్తాయి. ఈ నూతన సంవత్సరంలో నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, ఈ సంతృప్తి, తృప్తి నీకు సంతోషం కావాలంటే
ఎల్లవేళ క్రీస్తును నీ గుండెల్లో దాచుకొని ముందుకెళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చుట్టూన్నటువంటి లోకానికి, లోకములో ఉన్న వారికి లేదా పరిస్థితులకు వాటికి చోటివద్దు. నీ చుట్టూ ఉన్నటువంటి శ్రమలకు తావివద్దు. నిన్ను అలుముకున్నటువంటి పరిస్థితులకు తావివద్దు. కేవలం క్రీస్తు నీ గుండెల్లో ఉంటే నీకు ఎన్ని ఉన్నా కూడా, ఇదో పౌలు వారి ద్వారా పౌలు గారు చెప్పినట్లుగా నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉన్నాను అని చెప్పగలవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనండి. రోమా పౌరసత్వం ఉంది పౌలు గారికి. రోమా పౌరసత్వం కలిగిన వాడు చెరసాలలో ఉండడం అన్నది అప్పట్లో పెద్ద భయంకరమైన అవమానం. అంతకు మించిన అవమానం ఏది లేదు. ఆ రోజుల్లో రోమా పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తి చెరసాలలో, జైల్లో ఉండడం అన్నది బహుభయంకరమైన అవమానకరం, భరించరాని అవమానకరం, బతకలేని అవమానకరం. కానీ పౌలు గారు భరించి అవమానంతో కూడా సంతృప్తిగా ఉన్నాడంటే అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవమానాన్ని లెక్క చేయలేదు దాని అర్థం, అంతే కదండి. ఆ జైల్లో ఉన్న విధానాన్ని కూడా లెక్క చేయలేదు. మరి లెక్కలోకి దేన్ని తీసుకున్నాడు అంటే ఒక దేవుణ్ణి తీసుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. అందుకనే ఆయన చెప్పగలిగిన ఒక మంచి డైరెక్ట్, డేరింగ్, డాషింగ్ స్టేట్మెంట్ ఏంటో తెలుసా అండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం పౌలు గారు చెప్పిన మాట చూడండి. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభం. ఈ తీర్మానం చెప్పగలిగినాడంటే యేసు ప్రభులో ఉన్నాడు కాబట్టి ఎంత శిక్ష పొందుతున్నా, ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నా, ఎన్ని కష్టాల గుండా వెళ్తున్నా, ఎన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఉన్నా చివరికి బ్రతికితే దేవుని కొరకే బ్రతుకుతాను. ఒకవేళ నాకు చావంటూ వస్తే అది నాకు లాభం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అని పాట వరకు ఉన్నవాడు కాదు అని పెదాల నుండి వచ్చే ఆ పదాల వరకే కాదు, నోటి నుండి వచ్చే రాగం వరకే కాదు, ఏదో పాట ఉందిగా పాట పాడుతున్నామనే దాని వరకే కాదు, ఈ గుండెల్లో క్రీస్తుంటే నిజంగా చెప్పగలం, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. మరి దిగులు ఎందుకు చెందాలి? ఎందుకు భయపడాలి? ఎందుకు దిగులు చెందాలి? ఎందుకు భయపడాలి? పరిస్థితులకు, ప్రతికూల పరిస్థితులకు, అనారోగ్యాలకు, కష్టాలకు, శ్రమలకు, ఇబ్బందులకు, ఇరుకులకు ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలండి? మనం భయపడనక్కర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికితే దేవుని కొరకు, ఒకవేళ చచ్చిపోతే అది క్రీస్తు నాకు లాభమే అన్నది మన నిర్ణయం అయి ఉండాలి. హల్లెలూయా. ఏమండి, ఎప్పుడైనా పోవాల్సిందే, అవునా కాదా? ఎప్పుడైనా రా నా దగ్గరకని దేవుడు పిలిస్తే నేను రాను అని అంటాడా ఎవడైనా? నాకు ఇంత డబ్బు ఉంది, నేను వచ్చేదానికి రాలేను, ఈ డబ్బు అంతా ఖర్చు చేయాలని అంటాడా? నువ్వు రా అంటే ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఈ ఆస్తులన్నీ నేను అనుభవించాలి, నేను రాను అంటాడా? నువ్వు రా, నాకు ఇంత అందం ఉంది, ఈ లోకంలో నేను చూపించుకోవాలి, నేను రాలేను అంటదా? నువ్వు రా అంటే నాకు ఇంత బంగారు ఉంది, ఈ బంగారు అంతా నేను వేసుకొని ఊరంతా తిరగాలి అంటదా?
నువ్వు రా, నాకు ఇంత మంచి ఉద్యోగం ఉంది, ఇంత డబ్బులు వస్తుంది, ఇంత ఉద్యోగం, ఇంత బాధ్యత ఉంది, నేను ఈ ఉద్యోగం చేసుకోవాలని అంటాడా? నువ్వు రా అని దేవుడు పిలిచాడు అనుకో, యేసయ్యా నాకు మంచి భర్త ఉన్నాడండి, నాకు మంచి భార్య ఉందండి, నాకు మంచి పిల్లలు ఉన్నారండి, నా పిల్లలకు పిల్లలు ఉన్నారండి, ఇంత ఇదంతా ఇడిచి పెట్టుకొని ఎట్లా రావాలా ప్రభువా అని అంటావా? వెళ్ళాల్సిందే. రాను అనడానికి లేదు లేదు లేదు. రా అంటే నరులారా తిరిగి నా దగ్గరికి రండి అంటే ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, ఎంత ఉన్నా సరే, ఏమున్నా సరే వారు వెళ్ళవలసిందే. అది నువ్వైనా నేనైనా మరి ఈ లోకంలో ఎవరైనా సరే. ఎప్పుడైనా పోయేదానికోసం ఎందుకంటే అంత ఆరాటం? అందుకనే బైబిల్లో రాయబడిన మాట ఏమన్నాడు? మీరు ఈ లోకంలోకి ఏమి తేలేదు, ఏమి తీసుకోపోలేదు, కాగా మనం అన్న పానీయములతో వస్త్రాలతో సంతృప్తి కలిగి ఉండటమే. మనం ఎలా చదివాం కదండి తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం. సంతృప్తిగా ఉంటే మన భక్తి గొప్ప లాభసాధకం అయిపోతుంది. హల్లెలూయా! భక్తే లాభం మనకు. ఆ భక్తే, దేవుని భక్తే లాభం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అన్నాడు 6వ అధ్యాయం 6వ వచనంలోనే, సంతృప్తి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకము. నా ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకుందాం. ఇదే మాట కీర్తనకారుడు ఒక మాట చెప్పాడు. ఇదే పౌలు గారి లెవెల్లోనే, పౌలు గారి తీర్మానంలోనే, పౌలు గారు పడుతున్న కష్టాల లాగానే పడుతూ కూడా ఆయన ఓ మంచి మాట చెప్పాడు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి, కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కరలేదు. నువ్వు నాకుండగా, ఆకాశంలో ఉండగా నాకేం భయం అంటూ, ఈ లోకములో నువ్వు ఉండగా నాకేది? నా ప్రియ దేవుని బిడ్డ, నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, క్రీస్తు లేని జీవితం, ఈ ప్రపంచము, ఈ భూలోకము లేదా సమస్తం కలిగి ఉన్న అది వ్యర్థమే. ఒకవేళ ఇక్కడ కొంతకాలం ఉన్నంత వరకు తింటావు, ఎంజాయ్ చేస్తావు, తర్వాత మరలా నువ్వు ఒట్టి చేతులతో వెళ్తావు. అయితే వెళ్ళిన తర్వాత క్రీస్తును కలిగి ఉంటే మాత్రమే పరలోకమనే, మోక్షమనే స్వర్గంలోకానికి వెళ్తావు, లేదా నరకం తప్పదా. అందుకనే తెలిసిన వాడై ఏమంటున్నాడు? నా మటుకైతే బతుకుంటే క్రీస్తే, చావైతే నాకు లాభం అంటున్నాడు. ఇక కీర్తనకారుడు అంటాడు, నీ ఉండగా లోకములో నాకు ఏదియో అక్కర్లేదు. నువ్వు ఉంటే నాకు చాలు. నువ్వు ఉంటే నా కుటుంబానికి, నువ్వు ఉంటే నా భర్తకు, నువ్వు ఉంటే నా భార్యకు, నువ్వు ఉంటే నా పిల్లలకి, నువ్వు ఉంటే నా కుటుంబానికి, నువ్వు ఉంటే నాకు చాలు. నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఏది అక్కరలేదు. ఈ మాట ఒక క్రీస్తు కలిగినటువంటి వారు మాత్రమే చెప్పగలరు. హల్లెలూయా! యేసుక్రీస్తును అంగీకరించిన వారు మాత్రమే చెప్పగలరు. హల్లెలూయా! మిగిలిన వారు చెప్పలేరు. నా ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే సంతృప్తికి రహస్యం ఏంటో చెప్పనా? కృతజ్ఞత కలిగి ఉండటం. కృతజ్ఞత, హృదయంలో కృతజ్ఞత లేకపోతే సంతృప్తిగా జీవించలేరు. ఎందుకు ఉండాలి కృతజ్ఞత? ఒక్కసారి మనిషి పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఆలోచన చేస్తే, పుట్టినప్పుడు ఏం తెలియదు, చనిపోయేటప్పుడు ఏమి తీసుకోకపోలేదు, కానీ మధ్యలో
నీకు ఏది కావాలో, ఏది అవసరమో, ఎంత మేరకు అవసరమో, ఎన్ని వనరులు నీకు సిద్ధపరచాలో, ఎంతగా నీ కుటుంబానికి అవసరమై ఉన్నది అనుగ్రహించాలో, ఈ సృష్టిలో సమస్తాన్ని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. హల్లెలూయా! ముందుగానే సిద్ధపరిచాడండి. ఆ కృతజ్ఞత మనిషిలో ఉంటే దేవుని నేను వచ్చింది. ఎందుకంటే పుట్టినవారు ఎంతమంది బ్రతికారు ఇంతవరకు? ఒకవేళ పుట్టకుండా తల్లి గర్భంలో చనిపోయిన వారు ఎంతమంది అండి? ఒకవేళ పుట్టి కొంతకాలానికి అనారోగ్యంతో చనిపోయిన వారు ఎంతమంది అండి? మధ్యలో చనిపోయిన వారు ఎంతమంది అండి? యవనులుగా ఉన్నవారు చనిపోయిన వారు ఎంతమంది అండి? ఇలా మనం అనుకుంటూ వెళ్తే ఎంతమంది ఉంటారు చెప్పండి. కానీ ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు, నీ కుటుంబం బ్రతికి ఉంది అంటే మరి దేవుడిచ్చిన కృప కాదా? దేవుడిచ్చినటువంటి దయ కాదా? దేవుడిచ్చినటువంటి కరుణ కాదా? మరి ఆ కృతజ్ఞత భావం అనేది గుండెల్లో లేకపోతే ఇక మనుషులం మనం కాలేం. ఇది నా శక్తి, ఇది నా బలం, ఇది నా పని, ఇది నేను సంపాదించుకున్నది, ఇది నేను కూడా పెట్టుకున్నది, ఇది నేను అని అనుకుంటే మాత్రం నీకంటే అవివేకులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకంటావేమో అవన్నీ దేవునివి, దేవుడు నీకు ఇచ్చినవి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని కష్టపడిన వారు ఎంతమంది అనుభవించకుండా కాలం వెళ్ళబుచ్చారో మీరు ఆలోచన చేయండి. ఉన్నవారు ఎంతమంది చుట్టూ రకరకాల భోజనాలు ఉన్నా తినకుండా ఉండలేనటువంటి వారు ఎంతమంది ఉన్నారో ఆలోచించేయండి. కరిన పిల్లలు ఎంతమంది తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా ఉన్నారో ఆలోచన చేయండి. నువ్వు కలిగి ఉన్నది లేదా పొంది ఉన్నది లేదా సంపాదించింది లేదా నువ్వు నీ స్థితిలో ఉండటానికి ఏదైతే ఉందో అది లేని వారు ఎంతమంది ఉన్నారో ఆలోచన చేయి. చేసినప్పుడే నీకు కృతజ్ఞత భావం హృదయంలో పుడుతుంది. కనుక జ్ఞాపకం చేస్తున్నాను. అందుకు ఇంకొక మాట చెప్పాలి. ఇక్కడ ఈ ఆలోచన రావాలన్నా కూడా క్రీస్తు కలిగి ఉంటేనే వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక బేసిక్ ఇక్కడ మాట ఏంటంటే ఈ ఆలోచన ఈ థాట్ రావాలన్నా యేసు ప్రభు కలిగి ఉంటేనే వస్తుంది, లేకుంటే రాదు. అందుకు క్రీస్తును కలిగి ఉన్న నీవు కృతజ్ఞుడవై ఉండాలి, కృతజ్ఞురాలువై ఉండాలి. దేవుడు చేసిన మేలులు లేదా దేవుడు చూపిన కృప లేదా దేవుడు నీకు సమకూర్చినవన్నీ నువ్వు మరిచిపోతే నీకంటే దౌర్భాగ్యులు ఈ లోకంలో ఎవరు లేరు. అంటే అప్పటికి క్రీస్తుని ద్వారా సిద్ధపరిచినవి గ్రహించలేని ఇంకా అంధకారంలో ఉన్నావని అర్థం. అందుకని క్రీస్తు కలిగి ఉంటే స్థితిని గుర్తిస్తావు, లేదంటే నీ పరిస్థితిని గుర్తించలేవు. గుర్తించి నువ్వు క్రీస్తును కలిగి ఉంటే సంతృప్తిగా జీవిస్తావు. హల్లెలూయా. నువ్వు సంతృప్తిగా జీవించావనుకో ఇదిగో పౌలు గారు చెప్పినట్లు సువార్త చెప్తావు. ఎట్లా? ఈయన చెప్తున్నాడు కదా లేఖలో రాసి, నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా కలిగి ఉండుటకు నేర్చుకున్నాను. నేను ఏవేవి లాభకరమైతే ఉన్నాయో అవన్నీ నష్టంగా ఎంచుకున్నాను, పెంటగా సమానముగా ఎంచుకున్నాను. నేను ఇన్ని కష్టాల గుండా వెళ్ళినా, ఇన్ని నష్టాల గుండా వెళ్ళినా, ఇన్ని ఆపదల గుండా వెళ్ళినా, ఇన్ని సమస్యల గుండా వెళ్ళినా, ఇన్ని ఇబ్బందుల గుండా వెళ్ళినా, చెరసాల్లో వేసినా, కొట్టినా, తిట్టినా, అవమానపరిచినా, ఎగతాళి చేసినా, గేలి చేసినా, నిందలు మోపినా, ఎన్ని రకాలుగా నన్ను ఈడ్చినా
సంతృప్తిగా ఉండుట నేర్చుకున్నాను అని నీవు ఇతరులకు సువార్త ప్రకటిస్తావు, మాటలు చెబుతావు. ఎందుకు? ఆ మాట చెప్పగలిగేది క్రీస్తును కలిగిన వారు. మరి క్రీస్తు లేని వారు సంతృప్తి సంతోషం ఉండదు గనక ఈ తృప్తిని సంతృప్తిని వారు పొందాలంటే క్రీస్తు సువార్త వారికి తెలియచేయాలి. యేసుక్రీస్తు సువార్త వారికి తెలియచేయాలి. అప్పుడు నా ప్రియ దేవుని బిడ్డ, ఆ సువార్తలో నిజమైన సంతృప్తి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతృప్తికి రహస్యం ఏమిటో చెప్పనా? సువార్త చెప్పటం. సంతృప్తికి రహస్యం ఏమిటో చెప్పనా? దేవుని యందు ఆనందించటం, దేవుని యందు సంతోషించటం, సంతృప్తిగా ఉండటం. సంతృప్తికి రహస్యం ఏంటో చెప్పనా? క్రీస్తును కలిగి ఉండటం. నా ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన తీర్మానంతో అది దేవుడు నీకు ఏది కొదవ చేయడు. నేను ఎంతకాలం ఇలానే ఉండాలా, ఎన్ని సంవత్సరాలు ఇలానే ఉండాలా, నా బ్రతికింతేనా, నా కుటుంబ పరిస్థితి ఇంతేనా, అసలు నా ఆశీర్వాదం నేనేం పొందలేనా, నా జీవితంలో నేను ఏమి ఇది కాదు. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో అట్లనే ఉంచడు. ఆ పరిస్థితిలో నిన్ను ఉంచడు. ఆ స్థితిగతుల మధ్యనే నిన్ను ఉంచడు. నిన్ను ఆ అనారోగ్యంతోనే ఉంచడు. నిన్ను లేమి స్థితిలోనే ఉంచడు. నీవు ఆకలి కొనుటలో అలానే ఉంచడు. నీకు గూడు లేకుండా, ఇల్లు లేకుండా, వస్త్రాలు లేకుండా అలానే ఉంచడు. ఆయన నీకు అనుగ్రహిస్తాడు ధారాళంగా. ఎప్పుడంటే ఇదిగో పౌలు గారు కలిగి ఉన్న క్రీస్తును కలిగి ఉన్న ఆ సంతృప్తిని ఏ విధంగా వ్యక్తం చేస్తున్నాడో మనం ఆ సంతృప్తిని వ్యక్తం చేయాలి. హల్లెలూయా, కనబరచాలి. ఇక 4 విషయాలు చెప్పి చక్క ముగించేస్తా. సంతృప్తికి రహస్యమైనటువంటి ప్రాముఖ్యమైన సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. పౌలు గారు చెప్పగలగడానికి నేను ఇంత సంతృప్తిగా జీవిస్తున్నాను, నేర్చుకున్నాను అలాగా జీవించడానికి అన్నాడు. కారణం ఏంటో చెప్పనా? చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములనే మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అంటే తన అవసరతలే కాదు, ఇతరుల అవసరతలను కూడా చూడవలెను. అనగా తన అవసరతలను మరిచి కొన్ని సందర్భాల్లో ఇతరుల అవసరతలను గుర్తించే మనసు ఉంటేనే నీకు సంతృప్తి. హల్లెలూయా, అర్థమైందండి? ఎంతసేపు ఉన్నా నా అవసరత కాకుండా మన అవసరాన్ని అట్లా పక్కన పెట్టి ఇతరుల అవసరతను గుర్తించడంలోనే నీలకు సంతృప్తి ఉందండి. సంతృప్తికి రహస్యం పౌలు గారి జీవితంలో అదే కదా ఉండేది. అంత అన్నీ ఉన్నప్పటికీ ఏమీ లేనివాడుగా ఇతరుల యొక్క అవసరాలను గుర్తించిన వాడై ఇతరుల కొరకు సువార్తను ప్రకటించాడు. ఇతరుల కొరకు ప్రయాసపడ్డాడు. ఇతరుల కొరకు ఎంతగానో వారిని అన్ని విధాల 1-2 విధాలుగా అన్ని విధాల ప్రోత్సహించటానికి ముందుకెళ్ళిపోయాడు. ఏమండి, మనం కూడా ఇతరుల అవసరాలు గుర్తించటంలోనే సంతృప్తి ఉందని గ్రహించాలి. అప్పుడు మనకు ఏది దేవుడు తక్కువ చేయడు. హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధ గ్రంథముల నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4:18 క్షణమాత్రము ఉండు మా చులకని శ్రమని మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. హల్లెలూయా. మనం అలానే చదువుకుంటూ వెళ్తే పౌలు గారే ఈ పత్రిక రాసింది. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నశిస్తాయి, పరసంబంధమైనవి మాత్రమే శాశ్వతమైనవి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ గ్రహించుటలోనే ఆయనకు సంతృప్తి ఉంది. ఈ రోజున ఈ లోకంలో ఉన్నవన్నీ నశిస్తాయి, అవి శ్రమలైనా లేక నీకున్నవి ఏవైనా, కానీ పరసంబంధమైన దేవుని మహిమార్థమై పరసంబంధమైనవన్నీ కూడా శాశ్వతము అని గ్రహించుటలోనే సంతృప్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, ఇతరుల అవసరతలు గుర్తించుటలో సంతృప్తి ఉంది. రెండు, పరసంబంధమైనవి మాత్రమే శాశ్వతమైనవి అని గ్రహించుటలో తృప్తి ఉంది. లోకములో ఉన్నవన్నీ నశించిపోతాయి అన్న దాంట్లోనే తృప్తి ఉంది. ఇక మూడోదిగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 దేనిని గురించి చింతించకుడి, కానీ ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేన్ని గురించి చింతించకుండా ప్రతిదాని గురించి ప్రభుకు చెప్పి ప్రభును స్తుతించటమే మనకు సంతృప్తి. హల్లెలూయా. నిజమైన సంతృప్తికి రహస్యం ఏంటో తెలుసా? దేని గురించి చింతించకుండా ప్రతి దానిని ప్రభువుకు అప్పగించి, అంటే ప్రభు సన్నిధిలో ప్రార్థించి విజ్ఞాపన చేసి ప్రభువును స్తుతించుటంలోనే నిజమైన సంతృప్తి. మరి పని చేస్తున్నావాను? నువ్వు ఎంత చెప్పున్నా చింత చేయటంలోనే సమయం అయిపోతుంది, కానీ ప్రార్థించుటలో విజ్ఞాపన చేయటంలో ప్రభును స్తుతించలో సమయం ఎక్కడిది నీకు? ఈ మాట మాట్లాడితే కోపం వచ్చేస్తుంది, ఈ మాట చెబితే రోషం వచ్చేస్తుంది, ఈ మాట మాట్లాడితే వద్దులే ఇంకా ఎన్నో కదా. కానీ పౌలు గారు అంటారు, ఏమంటారంటే, నేను దేని గురించి చింతించకుండా ప్రతి విషయాన్ని ప్రభుకు అప్పగించి ప్రభువును స్తుతించడం ద్వారా నేను సంతృప్తి కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఇక చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అన్నదే సంతృప్తిలో నిజమైన రహస్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా అంతటా నేను ఏమీ చేయలేను, నా అంతటా నేను ఏమీ సాధించలేను, నా అంతటా నేను ఏమీ ఆశీర్వదించబడలేను, నా అంతటా నేను ఏమీ దీవించబడలేను, నా అంతటా నేను నా పిల్లలను ప్రయోజకులుగా మార్చలేను, నా అంతటా నేను ఏమీ చెయ్యలేను అని ఎవరైతే గ్రహించి నన్ను బలపరచువాని యందే నేను సమస్తం, మొత్తం నన్ను బలపరచువాని యందే సమస్తము చేయగలడు అన్నటువంటిది గుర్తించే దాంట్లోనే నిజమైన సంతృప్తి. ఆ సంతృప్తికి రహస్యం నా ప్రియ దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందా. ఈ సంవత్సరంలో ఇలాగ సంతృప్తిగా నువ్వు జీవించాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబం సంతృప్తిగా సంతోషంగా ముందుకు వెళ్ళాలని ఈ సంవత్సరం అంతటా కూడా ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు సంతోషంగా ఉండాలని, సంతృప్తిగా జీవించాలని కోరుకుంటున్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటో క్లియర్గా దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. ఆ ప్రకారంగా నడవగలిగితే యేసయ్య ఎల్లవేళ నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు.
నీ పరిస్థితులన్నీ చక్కబెడతాడు, నీ స్థితిగతులను మార్చేస్తాడు. ఆయన ఏమైనా చేయగలడు గనక, ఎంతైనా చేయగలడు గనక, ఏ అసాధ్యమైనా సాధ్యం చేయగలడు గనక ఆయనను కలిగి ఉంటే నీకు అసాధ్యమైనది ఏది లేదని నేను ప్రేమతో తెలియచేస్తున్నాను. కనుక సరుగులు, సంశయాలు, చీకు, చింత, దిగులు, భయం, లేదా అనారోగ్య పరిస్థితి అది ఇదని ఏదేదో తలంచుకొని వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభువును హృదయంలోనికి చేర్చుకొని ప్రభువును కలిగి జీవించి ప్రభుతో ప్రయాణం చేయగలిగితే, ప్రభు సువార్త మనం ప్రకటించగలిగితే, ప్రభు కొరకు కృతజ్ఞత కలిగి జీవిస్తే, ఇతర అవసరతలు గుర్తించగలిగితే, ప్రభుకు అప్పగించి ప్రభును స్తుతించగలిగితే, నా వల్ల ఏం కాదు, ప్రభువే ఏమైనా చేయగలడని నమ్మగలిగితే, యేసయ్య తప్పక నీకు తోడుగా ఉంటాడు, పక్షాన యుద్ధం చేస్తాడు. ఇదిగో సంతృప్తిగా నిన్ను ఈ లోకంలో జీవింపజేస్తాడు, సంతోషంగా జీవింపజేస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తప్పక చేస్తాడు. ఈ సంతృప్తి కోసం, సంతోషం కోసం నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని భాషలు మార్చినా, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా, ఎన్ని ప్రదేశాలకు తిరిగినా, ఎన్ని సంస్థల్లో సంఘాలలో వెతికినా, ఈ లోకమంతా వెతికినా, లేదా నువ్వు చూసే సినిమాలు, సీరియళ్ళు, లేదా వినోద కార్యక్రమాలు అరగంట, గంట, 3 గంటలు ఒకవేళ వాటిలో ఉంటుందని వెతికినా, ఇవన్నీ కూడా నీకు శాశ్వతమైన సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వలేవు. ఒక్క యేసుక్రీస్తే సంతోషాన్ని, సంతృప్తిని శాశ్వతంగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అటు దేవుని కొరకు ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానంతో, సమర్పణతో ప్రభుకు అప్పగించుకొని ప్రయాణం చేద్దాం. ప్రభువే సమస్తాన్ని నీ జీవితంలో చక్కబెట్టి, సమస్తాన్ని నీకు కావలసినవన్నీ అనుగ్రహించి ఆయన నడిపించబోతున్నాడు. ఆయన నీ పక్షాన యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.